హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులు అడిగేటువంటి ధార్మిక సందేహాల్ని నివృత్తి చేయడానికి చిర్రావురి గారు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దామా? నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసేసుకుందాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. అమ్మ బాగున్నావా? బాగున్నానమ్మా. మీ పేరు? విజయవాడ రావాలి. తప్పకుండా వస్తానండి. మీ పేరు? రమణ విజయవాడ. ఇప్పుడే చెప్తున్నారు గురువు గారు, అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి. ఈ లోపు మీరే ఫస్ట్ అడిగారు. మీరే అందరూ రావాలి మా ఊరు. తప్పకుండా మిమ్మల్ని అందరినీ నేను చూడాలి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా రమణ. అన్నయ్య బాగున్నారా? కుదరలేదు అన్నయ్య రావటానికి. బాబా గారి గుడికి వెళ్ళాము. బాగా జరిగింది అక్కడ. బ్రహ్మాండంగా, అసలు మామూలుగానా? మీరు ఎక్కడుంటే అక్కడ అంతేగా. మీరు ఎక్కడుంటే అక్కడ బాగుంటది అన్నయ్య. మరి మీరు శ్రావణ మాసంలో టీవీలోకి చెప్పరా? నేను ఇంకా టీవీలోకి ఈ నెలాఖరు వరకే వస్తున్నానమ్మా అన్నయ్య. అలా అయితే చాలా మంది బాధపడతారు అన్నయ్య. అలా కాదు, 1వ తారీఖు నుంచి ఇదే టైంలో సాయంత్రం 5ంటికే యూట్యూబ్లో వస్తాను. ఇక వస్తారన్నయ్య, కరెక్టే. చాలా మందికి తెలియని వాళ్ళు, ఫోన్లు లేని వాళ్ళు ఉంటారు, చిన్న ఫోన్లు ఉంటాయి. వాళ్ళు మనం ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఫోన్ కొనుక్కోవాలి. ఇక తప్పదు, పెద్ద ఫోన్ కొనుక్కునే టైం వచ్చింది. మీకోసం వాళ్ళు కొనుక్కోవాలంటారా? కొనుక్కోవాలి, తప్పదు మరి. ఎందుకంటే నేను ఇప్పుడు గంట సేపు ఇక్కడ కనపడాలంటే నేను రావడం 2 గంటలు, వెళ్ళడం 2 గంటల ప్రయాణం నాది ఇక్కడ నుంచి. కాబట్టి 5 గంటలు, 1 గంట కోసం 5 గంటలు వేస్ట్ అయిపోతుంది నాకు. అదే కనుక మన ఇంటి దగ్గర నుంచి, అక్కడి నుంచే యూట్యూబ్లో ఇస్తే 2 గంటలు కాబట్టి 3 గంటలు ఇస్తా లైవ్. రోజుకి 5ంటి దగ్గర నుంచి 7:30 దాకా, 8ంటి దాకా ఇస్తా. అట్లా అనమాట. చిర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఉంటుంది. అవునన్నయ్య, కరెక్టే. మా బాబుని అడగాలి, మా బాబు దగ్గర తీసుకోవాలి ఫోన్. ఇక నేను అప్పుడు తీసేసుకో, ఇక కొనిపించుకో అమ్మ కొత్తది. లేదన్నయ్య, ఉన్నాయి ఒక ఫోన్ ₹1,00,000 పిల్లలవి ఉన్నాయి. అన్ని బాగున్నాయి భగవంతుడి దయ వల్ల. పెళ్ళే శ్రీకాంత్, మనోజ్, మధు పెళ్ళిళ్ళు అవ్వాలి. వాళ్ళు కూడా తీసుకురా మరి. భైరవ దండం కొడతా ఈ శనివారం. తీసుకొస్తాను. అదే వస్తాను అంటున్నారు. మళ్ళీ రేపు ఈ ఆషాఢ మాసం అయిపోయింది, మళ్ళీ శ్రావణ మాసం అయితే బిజీ అయిపోతారు. అని అది పాంప్లెట్ పట్టుకెళ్ళారా మీరు? ఏంటమ్మా పట్టుకెళ్ళానమ్మా? నువ్వు ఇచ్చావుగా? ఇచ్చానుగా. ఇచ్చావు కదా, ఆ రోజు పట్టుకొచ్చి ఇచ్చావు, స్టార్టింగ్ లో ఇచ్చావు కదా. అవునన్నయ్య. అది టీవీలో రాకపోతేనే చాలా మంది ఫీల్ అవుతారు, చూస్తారు కదా అని బాధ. ఇంకా ఫీల్ అయినా తప్పదు. ఇక్కడ గంట సేపు కంటే అక్కడ 3 గంటలు కనపడతాయి కదమ్మా. అవునవును. అదొకటి. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ రాకపోయినా ప్రతి శనివారం, ఆదివారం జూపూడిలో అందుబాటులో ఉంటాను. 2 రోజులు ఉంటా. చక్కగా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వచ్చేయచ్చు. పొద్దున్నే 7:30కి వచ్చేయచ్చు. సో చిర్రావురి కానీ కలవచ్చు, ఆశీస్సులు తీసుకుని మాట్లాడుకుని చక్కగా అక్కడే పెళ్లి భోజనంలా పెడుతున్నారు. భోజనం చూసావా? అవును. పెళ్లి భోజనం ఎందుకు సరిపోదు, ఎంత బాగుందో అన్నయ్య భోజనం. అసలు 2 కూరలు, 2 పచ్చళ్ళు, పప్పు, సాంబారు, గడ్డ పెరుగు, నెయ్యి కూడా అనుకున్నాం. బాబా గారి గుడి దగ్గర కూడా అదే దేవి గారు నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోతాం గుళ్ళకే. వెళ్ళి అనుకున్నాను, అదే చాలా బాగా పెట్టారు అక్కడ, వాళ్ళు చాలా ఇదిగా చూస్తున్నారు అని కూడా చెప్పాను అన్నయ్య. పెళ్లి భోజనం పెట్టినట్టే పెడుతున్నారు అక్కడ భోజనం. అవునండి అన్నయ్య, చాలా బాగుందా, ప్రశాంతంగా అంతా. కానీ ఆయన చాలా పవర్ఫుల్. అసలు జూపూడి వెంకన్న బాబు మామూలు పవర్ఫుల్. చూసావు కదా నువ్వే. అన్నయ్య మా అమ్మ వాళ్ళు మా పుట్టింటికి వెళ్ళి అందరితో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నాం. అంతకు జూపూడి వెళ్ళక ముందు వీళ్ళు ఆయన ఎక్కడికి పంపేవాడు కాదు ఈ అమ్మాయిని. అలాంటిది మన జూపూడి ఒక్క వారం వచ్చి దండం పెట్టుకెళ్ళింది, వీళ్ళు ఆయన పుట్టింటికి పంపించాడు. అవునవును. అసలు అన్నయ్య ఎంత ఆనందపడిపోయారు మా వాళ్ళందరూ వచ్చారని. అంటే ఎంత ఇష్టమో వాళ్ళందరికీ. అమ్మ మా అత్త వచ్చింది, మా అత్త వచ్చింది, మా అక్క వచ్చింది, మా అమ్మాయి వచ్చింది. వాళ్ళ ఆయన మారిపోయాడు ఇప్పుడు జూపూడి వెళ్ళి వచ్చాక. అవునన్నయ్య, రుద్రాక్షలు కట్టుకున్నాను. అంతా మార్పు అన్ని రకాలుగా. అన్నయ్య పిల్లలు కూడా మాట వింటున్నారు. ఇప్పుడు మాట వింటున్నారు రుద్రాక్షలు కట్టాక. అవును. వచ్చి చక్క మాట్లాడదాం. ఇంటికి వచ్చి ఇదివరకు గోడౌన్లోనే కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఇంటికి రావడం, వాళ్ళు టిఫిన్ తీసుకురావడం, చక్కగా కొంచెం మాతో మాట్లాడటం. వాళ్ళు ఇల్లు బృందావనంలో అయిపోయింది అనమాట. అవునా, చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము టిఫిన్ పట్టుకెళ్తే వద్దు, ఎవరు తెమ్మన్నారు పట్టుకోండి అనేవాళ్ళు. అలాంటిది మాకు తీసుకొస్తున్నారు. మీకు తీసుకొస్తున్నారా? తినండి అమ్మా అంటే నేను చేస్తాను రోజును. ఇష్టమైనవి ఉంటాయి కదా బయట వాళ్ళకి. అవును.
బోండాలని అవి తీసుకొచ్చి అమ్మ మీరు తినండి అమ్మా అంటున్నారు. వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఇటువరకు ఏదైనా చెప్తే నువ్వు నా జబ్బు తలకాయ నొప్పి వస్తుంది ఇంటి రాగానే మొదలెడతారు పంచాము అనేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అంటలేదు. రుద్రాక్షల పవర్ అలా ఉంటుందమ్మా. అవును, ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటున్నారు. నేను కూడా చెప్పాను, నాన్న మీ మంచిగా కదా మేము చెప్పేది, డబ్బులు పాడు చేద్దాం, అందరికి బోల్డ్ ఇచ్చేసారు అన్నయ్య డబ్బులు లక్షలు. వాళ్ళు ఇవ్వటం లేదు అమ్మ, వాళ్ళు ఇవ్వకూడదు కదమ్మా, మన చేతిలో డబ్బులు మన దగ్గర ఉంటే మనకు ఉపయోగం. కానీ అలా అంటే సర్లేమ్మా అంటున్నారు. ఇదివరకే నువ్వు నాకు చెప్పొద్దు, నా డబ్బులు నా ఇష్టం అనేవాళ్ళు. అలాంటిది సరే అమ్మా అని అర్థం చేసుకుంటున్నారు చెప్పేది. పోన్లేమ్మా, ఎన్నిటికన్నా ఒక్కటే పెళ్లిళ్ళు ఆయన చేసేస్తే నా కొడుకులకి పెళ్లిళ్ళు హ్యాపీగా ఉంటా. జూపు కూడా వస్తుండే సార్, వాళ్ళని కూడా తీసుకురా. అవునవును, మీ గురించి అందరికి చెప్పాను అన్నయ్య అక్కడ మా ఊర్లో. సంతోషం, వాళ్ళని కూడా తీసుకురా అమ్మాయి శనివారమే. ఇదంతా వెంకన్న బాబు దయ, మా అన్నయ్య దయ అని చెప్తున్నా. సంతోషం. అన్నారు ఆ రోజు, అమ్మ వెళ్తావమ్మా నువ్వు అంటే, అన్నయ్య అలాగే అంటారులే, నేను ఎక్కడ వెళ్తాను, నన్ను ఎక్కడ పంపిస్తారు అనుకున్నా మనసులో. లేదమ్మా నువ్వు వెళ్తావమ్మా అన్నారు గృహప్రవేశానికి. తమ్ముడు గృహప్రవేశానికి అండి పంపించున్నానండి. అవును, నువ్వు నాతో చెప్పావుగా పంపట్లేదు అన్న, పంపరన్నయ్య అంటే ఏం కాదు వెళ్తావులే, కంగారు పడదు. అవునవును, ఎంతకాలం చెప్తే మీరు ఏది చెప్తే అది జరుగుతాయి అన్నయ్య అందరికి. మీరు చాలా పవర్ఫుల్ మాట కూడా. ఎలాగో కూడా అలాగే. అవునన్నయ్య, నాది కాదమ్మా, అది శ్రీమాత్రే నమః అంటూ ఉంటా కదా నేను. అవునవును, అది రాజశ్యామల నీల సరస్వతి అనుగ్రహం అంటారు దాన్ని. అవును, మీరు అవును. సరేనమ్మా, మరి మీరు ఆ మణిమాల తీసుకున్నట్టు ఇంకా చాలా పవర్ఫుల్ ఉండేది. అది మణిరత్నం. అవునమ్మా, ఏది మీరు అదే వాళ్ళు ఇస్తానన్నారు, కాశీలో వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా ఇస్తే కనుక నిజంగా మీరు ఇంకా చాలా బాగుండేది. ఏం చేస్తాం, జరిగిపోవటమే. అందు గురించే ఆలస్యం అమృతం విషయం అంటారు. ఏదైనా పని అనుకున్న వెంటనే చేసేయాలి, వాయిదా వేయకూడదని అప్పటి నుంచి అర్థమైంది నాకు. అవునవును, అది చెప్తారు కదా. సరేనమ్మా, మరే మీ అంకల్ అందరిని అడిగానని చెప్తుంది. ఇక్కడే ఉన్నారుగా, నువ్వే చెప్పు. నేను చెప్పాను అన్నయ్య, మా నూరు అన్నయ్య అందరిని నిజాడు తీసుకురా అన్నయ్య. తీసుకొస్తానమ్మా సార్, తప్పకుండా. సరేనమ్మా అన్నయ్య. ఇంకో వెంకటేశ్వరం కూడా ఉందో తెలుసా అన్నయ్య అక్కడ? తెలుసమ్మా. అక్కడికి ఇక్కడ కాదు మరి బందర్ దగ్గర. తెలియదమ్మా. అబ్బో చాలా బాగా కట్టారు అన్నయ్య అక్కడ. అవునా, ఈసారి వెళ్దాంలే అందరం కలిసి. పేరు గుర్తురాట్లేదు. అబ్బో ఎన్ని ఎకరాలు అన్నయ్య? 10 ఎకరాల్లో. మనం అందరం వెళ్దాం, నువ్వే తీసుకెళ్ళాలి. అది మరి మా బందర్లో పవన్ రంగులు స్వయంగా వెళ్తారు అన్నయ్య. అవును తెలుసమ్మా, చిలకలపూడిలో. అదే సరే, మనకి టైం అవుతుంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడాను. అదే అందుకనే మనం ఏంటంటే, మనం నువ్వు వచ్చినప్పుడు చెప్పి ఇవన్నీ నాకు. అలాగే, చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. జయం తల్లి, జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. లక్ష్మి గారు, ఎక్కడి నుంచి? చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. లక్ష్మి చెప్పమ్మా. అదే ఇంకోనండి, రుద్రాక్షలు తెప్పించుకున్నామండి. రుద్రాక్షలు అది వాటికి మనసు పట్టుకున్నామండి, ఒకటేమో దేవుడి దగ్గర తెచ్చుకున్నామండి. ఒకటేమో గుమ్మాన్ని కట్టుకున్నారా? ఒకటేమో దేవుడి దగ్గర తెచ్చుకున్నామండి. అంటే బయట నుంచి ఎవరన్నా అంటున్న వాళ్ళు పర్వాలేదండి. మీరు వాళ్ళ ఇంట్లోకి వచ్చినా, వాళ్ళు దాని కింద నుంచి వచ్చినా ఏం కాదు, పర్వాలేదు కదండి. మీరు ఎర్ర బట్టలో కట్టి పెడితే ఏం కాదు. ఎర్ర బట్టలోనే కట్టానండి. ఎర్ర బట్టలో కట్టి గుమ్మానికి మేకు కొట్టి తగిలిస్తే ఏం కాదు, దాన్ని ముట్టుకోవద్దని చెప్పు ఎవరిని. అంతేనండి, చెప్తారండి. వాళ్ళు వస్తే రానివమ్మా, వాళ్ళే ముట్టుకుంటూ రారు కదా. వాళ్ళు వస్తే అంటున్న వాళ్ళు ముట్టుకుంటే గంట కొట్టినట్టు కొడతారా దాన్ని? ఏమన్నా ఏంటి, మామూలుగా తిరగచ్చు. ఆ గుమ్మం అన్న తర్వాత ఇంక 100 మంది తిరుగుతారు, మనం ఏం చేయడానికి లేదు దానికి. అంట్లో అలా వేయొద్దని చెప్పు. అందుగురించే గుమ్మం పైన కొంచెం మేకు అందనంత ఎత్తులో పెట్టేయాలి. అందదులేండి, ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే అండి, కొంచెం ఇదేసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు వచ్చారనుకోండి దాని మీద చెయ్యి వేసేసి ఇస్తారండి. దాని మీద చెయ్యేస్తారా? సరే మంచిది. అప్పుడు ఏమవుతుంది చెప్పనా, బయట ఉండే చెడు మొత్తం రుద్రాక్ష లాక్కుంటుంది కదా. బయట వాళ్ళు ఎవరన్నా ముట్టుకుంటే ఆ చెడు అంతా వాళ్ళకి వెళ్తుంది. ఇంకా చెడు ఉండదు రుద్రాక్షలో, మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది. అందుకని ఎవరింటికి వెళ్ళినప్పుడు మనం అలా ముట్టుకోకూడదు ఏమి. గుమ్మాల పైన కట్టినవి
ఆ ఇనప కడితే అవే ముట్టుకుంటే ఆ దోషం మొత్తం మనం తీసుకున్నట్టు అవుతుంది. ఏం భయపడకలే, కంగారు పడకు. సరేనా? ఆశీస్సులు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? హలో అమ్మా, నమస్తే. మీ పేరు చెప్పండి అమ్మా. పుష్పవతి గారు మాట్లాడారు. పుష్పవతి, మన వెళ్ళామండి శనివారం అండి, శనివారం మంది ముగ్గురు తీసుకున్నాం సార్ రుద్రాక్షలు. తీసుకున్నావా? ఏం చేసావు తీసుకుని? దారం కట్టుకునండి 4-5 శాఖలు 3 వేసండి. నల్ల వేసుకున్నా పూజ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటున్నామండి అంతే. నువ్వు టీవీ సౌండ్ తగ్గించాలి, నీకు తెలుసు కదా. లేదు సార్, నేను బయటకు వచ్చాను సార్. మేము లోపల వినపడుతోంది నాకు, అందుకని లోపల సౌండ్ వినపడుతోంది. లేదండి చెప్పు మరి. వెంకటలక్ష్మి మాట్లాడుతుందండి. వెంకటలక్ష్మికి అర్జెంటుగా. గురుగారు శ్రీమాత్రే నమః అండి. వెంకటలక్ష్మి చెప్పు. ఏం చేస్తున్నారు? బాగున్నారండి? ఇగో ఫోన్ చేయొద్దన్నారండి, చేస్తలేదండి. అంటే రోజు ఫోన్ చేస్తే మిగిలిన వాళ్ళకి కలవదు కదమ్మా ఫోను. అవునండి, అందుకని అందరికి కలవాలి కదా బాబు. నేను నెలాఖరు 30 వరకు 31వ తారీఖు వరకు నెలాఖరు వరకు వస్తా నేను. అందుకని ఈ నెలాఖరులో ఎవరన్నా టీవీలో మాట్లాడామంటే మాట్లాడేస్తే 1వ తారీఖు నుంచి యూట్యూబ్లో మాట్లాడతాను. యూట్యూబ్ లో మాట్లాడతాను. యూట్యూబ్ లో నాకు ఎలా మాట్లాడాలో తెలియదండి, అది ఫోన్ చేయడం కూడా తెలియదండి. ఏం పర్లేదు, యూట్యూబ్ నీకు ఎలా ఓపెన్ చేయాలో వచ్చా? రాదండి, తెలియదండి అట్లా. మీ అబ్బాయిని అడుగు, చెప్తాడు. చిర్రావూరు గారు యూట్యూబ్లో వస్తున్నారట అంటే వాడే ఓపెన్ చేసి ఇస్తాడు నీకు. సాయంత్రం 5ంటికి స్టార్ట్ అవుతుంది రోజు. సాయంత్రం 5ంటికి అండి. 5ంటి దగ్గర నుంచి 7-7:30 దాకా ఉంటాను, 2.5 గంటలు ఉంటా. మరి అయితే టీవీలో రానండి ఇంకా? టీవీలో రావట్లేదు. టీవీలో అయితే గంటే, అక్కడైతే 2.5 గంటలు వస్తాయి కదా. మాకు టీవీలో అలవాటు అయింది కదండి మరి. టీవీలో అలవాటు అయితే యూట్యూబ్ కూడా అలవాటు చేసుకో. టీవీ మాత్రం పుట్టుకతో అలవాటు ఉందా నీకు? లేదండి. మరి సరే, మరి ఇంకేంటి? మీ అందరికి ఆశీస్సులు. సరే గురుగారు. జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? అమ్మా మీ పేరు? ఉమా అండి. ఎక్కడి నుంచి అండి? మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఉమా గారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పమ్మా. మా బ్రదర్ కి అండి 31 years ఉంటాయి, మ్యారేజ్ గురించి మాట్లాడదామని. ఏం పేరు, ఏం నక్షత్రం? నక్షత్రం అంటూ ఐడియా లేదండి. నవంబర్. ఈసారి ఏం చేస్తామంటే ఫోన్ చేసినప్పుడు నక్షత్రం తెలుసుకుని ఫోన్ చేయమ్మా. చేస్తే కనుక నేను దాన్ని బట్టి ఏదైనా పరిహారం చెప్తాను తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. తగ్గించా అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు దామోదరి. ఎక్కడి నుంచి అండి? వైజాగ్ నుంచి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. బాగున్నారండి గురువు గారు? బాగున్నానన్నా. మనం మీ జూపూడి వచ్చామండి. వచ్చారా? కలిసారా నన్ను? మీకు కలిసా 3 రుద్రాక్షలు తీసుకున్నాము. కానీ నేను పడిపోయానండి, కాలి దెబ్బ తగిలేస్తుంది. అయ్యో, ఎప్పుడమ్మా అక్కడే పడిపోయావు జూపూడిలో? వైజాగ్ స్టేషన్ లో పడిపోయాను. ఎందుకు అలా పడిపోయావు? ఏంటో జారిపోయి పడిపోయానండి. నీకు చెప్పనా? చెప్పండి. మొన్న కూడా ఇలాగే ఒక నూజివీడు ఆవిడ వచ్చింది జూపూడికి. జూపూడి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని నా దగ్గరకు వచ్చి దండం కొట్టించింది. దండం కొట్టించుకుని కరెక్ట్గా వెళ్తూ వెళ్తూ బస్సు ఎక్కి నూజివీడులో అలా బస్సు దిగేటప్పటికి జారిపోయి పడిపోయింది. పడిపోతే బస్సు ఆవిడ మించి వెళ్ళిపోయింది. 4 టైర్లు మధ్యలో ఆవిడ ఉంది. ఆవిడ లేచిపోయి మళ్ళీ బట్టలు దులుపుకుని పక్కకు వచ్చింది. చూడండి, జారిపోయి కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోతే బస్సు చూసుకోలేదు, దిగిపోయింది ఈవిడ అనుకున్నారు. ఈవిడ దిగేటప్పుడు జారిపోయింది, పైనుంచి బస్సు వెళ్ళిపోతే ఆవిడేమో దులుపుకుని లేచి వెళ్ళిపోయింది. అంటే మరణగండం ఉన్నప్పుడు, యమఘడియలు మరణ ఘడియలు ఉన్నప్పుడు, చనిపోవాల్సినటువంటి సమయానికి ముందు కనుక శాస్త్రం ఏం చెప్తుందంటే శివాలయ దర్శనం, శివుణ్ణి కనుక నువ్వు దర్శనం చేసుకుని ఉంటే యమధర్మరాజు కూడా నిన్నేం చేయలేడని చెప్తుంది. ఇక్కడ ఏమైంది, మీరు వచ్చింది జూపూడి వెంకన్నబాబు గుడి దగ్గరికి వచ్చారు, స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తర్వాత నా దగ్గరికి వస్తే నేనేం చేశాను, మీకు భైరవ దండంతో వీపు మీద ఒక్కటి ఇచ్చాను. అలా ఇచ్చేటప్పుడు భైరవుడు అంటే ఎవరు?
శివస్వరూపం, గండాల్ని తొలగించేవాడు, అష్టభైరవ స్వరూపం, అశితాంగ భైరవ స్వరూపం, రురు భైరవ స్వరూపం. ఎప్పుడైతే మీకు దాంతో ఒక్కటి ఇచ్చానో యమధర్మరాజు యమభట్లు విప్ మీద కూర్చుంటే ఆ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పాశమేసి లాగేద్దాం ప్రాణాలని. ఎప్పుడైతే మీరు వెంకన్నబాబుని దర్శనం చేసుకుని నా చేతిలో భైరవ దండతో దెబ్బ తిని వెళ్ళారో, మీరు ఊరెళ్ళారు, మీకు అది మృత్యు గండం టైము, గండం తప్పిపోయింది, పడిపోయారు, దెబ్బలతో వదిలిపోయింది, మీకు ఇప్పట్లో చావులేదు. పండి హ్యాపీ, ఇంకా ఇప్పట్లో చావులేదు మీకు. ఎందుకంటారా, చావు గడియలు దాటిపోయాయి మీకు. అది అదృష్టం, అది అదృష్టం. అందుగురించే శివాలయ దర్శనం చేసుకోండి, భైరవ దర్శనం చేసుకోండి అని చెప్తారు. మీరేమో విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నారు, నా దగ్గరికి వచ్చి శివుడి రూపమైనటువంటి భైరవ దండం దెబ్బతిన్నారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ. శివుడు విష్ణుమూర్తి వేరు కాదు, ఇద్దరు ఒకటే అని శాస్త్రం చెప్తుందన్నమాట. కాబట్టి ఆ శివుడే విష్ణుమూర్తిగా, వెంకన్నబాబుగా, భైరవుడిగా మీ మృత్యుగండాన్ని తప్పించేశాడు. దెబ్బలతో బయటపడ్డారు మీరు. అది మహా అదృష్టం. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా? నా పేరు అంజలి అండి. ఎక్కడి నుంచి అండి? కోడవెల్ నుంచి అండి. అంజలిదేవి చెప్పు. గురుగారు బాగున్నారండి? బాగున్నాను. మరి శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. జూపూర్లో బాగా జరుగుతుందండి. అయ్య బాబాయ్, చూసావు? ఎప్పుడు చూసావు? ఫోన్ లో పెడుతున్నారు కదండి. యూట్యూబ్ లో లైవ్లు కూడా ఇస్తున్నాం కదా రోజు పొద్దున పూట. అవునండి. అవును. అదే మాకు వద్దామని అనుకున్నాను, ఇంకా వర్షాలు కొంచెం జడిసి మళ్ళీ వద్దాం, వచ్చే నెల మళ్ళీ నెల. అలాగే వర్షాలు తగ్గాక రా. వస్తామండి, మీరు ఉంటారు కదా. నేను ఉండి మిమ్మల్ని చూసుకోకపోతే ఎలాగ మరి? అది మీరు వచ్చేదే నా కోసం కదా, జూపూడి స్వామి కోసం, నా కోసం. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తారు మీరు. అవునండి. అంతే కదా. అవునండి. ప్రతి వారం 150-200 మంది మన సైడ్ వాళ్ళే వస్తున్నారు. అవునండి. మంగతాయారు అయితే పచ్చళ్ళు పెట్టి పంపిస్తోంది వడ్డన మీదకి. మొన్న ఆవిడ దొండకాయ పచ్చడి పెట్టి పంపించింది, అది మొన్న వడ్డన మీద వేశారు. నాకేమో గోంగూర పచ్చడి పంపించింది. అలా మన సైడ్ వాళ్ళే వస్తున్నారు అందరూ. అంతే. అదే అండి. గురువు గారు, ఇప్పుడు నేను నిత్య పూజ చేసుకుంటున్నామండి, నేను ఆయన అండి తులసిరాము. అది ఫోన్ లో యూట్యూబ్ లో మీద వస్తుంది కదండి, మీరు గణపతికి చేశారు కదా. చేశాను కదా. మేమేమో నేను సుబ్రహ్మణ్య స్వామికి, ఆయన ఏమో వెంకన్న బాబుకి చేస్తున్నారండి. నేను ఆ వీడియోలో యూట్యూబ్ వీడియోలో చెప్పా, మీ దేవుడి పేరు మీరు చెప్పుకోండి అని చెప్పాగా. చేసుకోమని చేశారండి. నేను గణపతికి చేస్తున్నాను కానీ మీరు చేసే దేవుడి పేరు మీరు చెప్పుకోండి అని చెప్పాను కదా. అలాగా మేము చేసుకుంటున్నాం గురుగారు. ఇప్పుడు ఆయన దీపారాయణ చేశాక నేను చేసుకోవచ్చు కదండి? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరం చేసుకుంటున్నామండి దీపారాధన అయ్యి. మీరు చెప్పిన పూజ అంతా కరెక్ట్ గా ఫోన్ దగ్గర పెట్టుకుని అన్ని చేసుకుంటున్నామండి. సంతోషం. మేము పసుపు వినాయకుని చేసుకుని గణపతి మీద పెట్టుకుంటాం కదండి. అది ఎప్పుడు చేసుకోవాలండి పసుపు కుంకుమ వేసి పూజ? స్టార్టింగ్ లోనే ఆయనకి వేసిన తర్వాత దండం పెట్టుకుని మొదలెట్టాలి. అప్పుడు మీరు చెప్పింది చేసుకోవాలండి. ఫస్టే ఆయనకి పసుపు కుంకాలు వేసేసి ఆయనకి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మిగిలిన పూజ ఏదైనా మొదలెట్టాలి. పెట్టాలండి. మళ్ళీ గురుగారు తాంబూలం పెట్టమన్నారు కదండి దేవుడికి. అదే 2 పక్కలో చిల్లర పైసా అక్షంతలు అయ్యి అవి తీసేసి రోజు ఏదైనా చెట్టుకి వేసేయమంటారా? మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఇంకా తాంబూలంలో చిల్లర పైసా అక్కర్లేదు, అదేనండి. అక్షంతలు కూడా అక్కర్లేదు. మనం తాంబూలం వేసుకుంటే ఏం వేసుకుంటాం? అదేనండి 2 పావు చెక్కలు తమలపాకు వేసుకుంటాం, కొంచెం సున్నం రాసుకుని వక్క వేసుకుని తినేస్తాం. అంతే తప్ప అక్షంతలో చిల్లర పైసా వేసుకుని మనం తింటామా? తింటాం కదండి. ఇప్పుడు 2 పావు చెక్కలు వేసి పెడుతున్నాం కదండి, పావు చెక్కలు చెట్టుకేసేలా మళ్ళీ పెట్టుకోవచ్చండి. మళ్ళీ పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. లేకపోతే ఎవరన్నా తినేవాళ్ళకి ఇవ్వచ్చు. ఎప్పుడైనా మనం ఎలా తింటామో దేవతలకి అంతే. మన తాంబూలంలో పాన్లో కిల్లి వేసుకునేప్పుడు రూపాయి బిళ్ళ అక్షంతలు వేసుకుని తింటాం ఏంటి? తింటామా? తినమండి. అదే తింటామండి. అదే నవ్య ఫోన్ లో ఆగేసుకుంటుంది గురువు గారు. నవ్య అల్లరి చేయకు, అసలు మాట్లాడలేదండి. అయ్యి నవ్యకి. గురువు గారు నమస్కారం. గురువు గారు చెప్పమ్మా. బాగున్నారా గురుగారు? బాగున్నానమ్మా. నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, సంతోష్ గారు గుర్తుపట్టారు గురువు గారు. గుర్తుపట్టారా? ఎప్పుడు? మన గుర్తుపట్టారు గురుగారు, రోజు వినిపించలేదు గురుగారు. ఈ మొఖంలే ఆవిడ అందరినీ నవ్య, ఎవరు చిన్నపిల్ల ఫోన్ చేసినా నవ్య అంటుంది ఆవిడ. ఈవిడ మొఖం గుర్తుపట్టడం ఏం కాదులే, ఎవరు ఫోన్ చేసినా చిన్నపిల్ల నవ్య అంటుంది. థ్యాంక్స్ అండి గుర్తుపట్టినందుకు.
నీకే పో. కనిపించిన ఆంటీ గారు అనక చెప్పమ్మా చెప్పమ్మా వర్షంతో చెప్పరా. సరే సరే గురువు గారు అందరూ ఆశిస్తామని అందరూ బాగా జ్యోతికి సరేనమ్మా. సభ్యులకి అందరికి ఆశీస్సులు తల్లి, నవ్యకి అందరికి ఆశీస్సులు. జయం తల్లి. సరేనండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, మీ పేరు? శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మా శ్రీమాత్రే నమః. మీ పేరు చెప్పండి. నా పేరు వీరగంగా భవాని అండి. ఎక్కడి నుంచి ఫోన్? అమ్మా మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్తే గురుగారు. చెప్పమ్మా. గురుగారు మా పాప పెళ్ళి 2వ సంవత్సరం గురుగారు, ఇంకా సంతానం లేదనండి. ఇంకా 2వ సంవత్సరమే కదమ్మా. అంటే గురుగారు ఒక చిన్న డౌట్ ఉంటుంది గురుగారు. అంటే మా అమ్మగారికి 2 అమ్మాయిలు, నాకు 2 పాపలు పుట్టారు, చెల్లికి ఉంచితే మళ్ళీ 3 పాపలు పుట్టారు. కొంచెం గట్టిగా మాట్లాడు, అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి 2 సంతానం, మీరు 2 అమ్మాయిలండి. అమ్మాయిలు. పెద్ద పాప నేను, నాకు 2 పాపలండి. నీకు 2 పాపలు. చెల్లికి 2 పాపలండి. 3 పాప చెల్లికి 3 పాపలండి. చెల్లికి 3 పాపలు. అదే సంతానం గురించి బాబు అట్లా కలగలేదని ఏంటండి? ఏటో బాబు కావాలంటే ఏం చేయాలి? ఏంటండి? ఏ బాబే ఎందుకు? అంటే ఏదో కొంచెం రకరకాలుగా అవమానం కదా, అంతకంటే ఏం కదండి. ఎందుకమ్మా అవమానం? ఎవరు చెప్పాడు? ఆడపిల్లకు విలువ అబ్బాయికి ఉందా? ఆడపిల్లకు విలువ అబ్బాయికి ఉందా అంట. ఆడపిల్లని కన్నా మీరు మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని పెంచి పోషించి చదివించి ఆ పిల్లని మంచి వృత్తిలో పెడితే మంచి చేస్తే ఇంకా అబ్బాయికైనా ఉందా విలువ? నవ్వకు, చెప్పు. నేను అడిగిన దానికి అబ్బాయే అని అనుకో, మన చేతిలో లేదు కదా. లేదండి. పితృదేవతలు 7 తరాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు 7 తరాల వాళ్ళు ఎవరు పుట్టాలని అనుకుంటే వాళ్ళు పుడతారు ఇంట్లో, అంతే తప్ప మన చేతిలో ఏం లేదు. ఏ దేవుడు సంతానాన్ని ఇవ్వలేడు. సాయిబాబా కాదు, ఈయన మన విష్ణుమూర్తి కాదు, శివుడు కాదు, సుబ్రహ్మణ్య స్వామి కాదు. ఏ దేవుడికి సంతానాన్నిచ్చే అధికారం జగన్మాత అమ్మవారికి కూడా లేదు. సంతానాన్నిచ్చేటటువంటి అధికారం, హక్కు మీ వంశంలో ఉన్నటువంటి పితృదేవతలకు మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళని వేడుకోండి, వాళ్ళకి తర్పణాలు వదిలిపెట్టండి. అమావాస్య రోజు వాళ్ళకి నీళ్ళు వదిలిపెట్టండి. ఎక్కడన్నా పుష్కరాలు జరిగితే వాళ్ళ పేరు చెప్పి నీళ్ళు వదిలిపెట్టండి. పితృపక్షాలు వస్తే నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళ పేరు పెట్టి స్వయం పాకం ఇవ్వండి. సంక్రాంతి వచ్చినప్పుడు పెద్దలకి చేయండి, వాళ్ళు ఇస్తారు సంతానం. మన చేతిలో ఏముందమ్మా? ఇంకోటి ఏంటండి, అంటే మా అల్లుడు గారి ఉత్తరాషాఢ నక్షత్రం, మా పాపది పుష్య నక్షత్రం అండి. ఏంటమ్మా? ఉత్తరాభద్ర. ఉత్తరాషాఢ నక్షత్రం అండి. మా పాపది పుష్య నక్షత్రం అండి. ఏంటి పర్వాలేదండి, ఉండాలండి సంతానం అండి. సంతానం ఎందుకు ఉండదమ్మా? ఏ ఊర్లో ఉంటారు వాళ్ళు? వాళ్ళు రంగపేట రాజానగరం దగ్గర ఉంటారండి. రేపు శనివారం బయలుదేరి విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నం పక్కన జూపూడి అని వెంకన్నబాబుని అక్కడికి రమ్మను. నేను భైరవ దండం కొడతాలే, సంతానం కలుగుతుంది. తర్వాత ఇంకో డౌట్ వచ్చింది గురువు గారు. అదే మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి. ఒక్కొక్కసారి పాప పెళ్ళి ఇల్లు మాకు కొంచెం సైట్ మార్చాం, అది ఎంత కావలేదు గురువు గారు అని. ఓ పని చేయి, మన నెంబర్ చిరావురి ఫౌండేషన్ నెంబర్ ఉందా నీ దగ్గర? అంటే తర్వాత వేస్తారు, ఇక్కడ వేస్తారులే, వాట్సాప్ నెంబర్ అని వేస్తారు. ఆ వాట్సాప్ నెంబర్లో రుద్రాక్షలు కావాలి, అష్టసిద్ధి రుద్రాక్ష అని మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. 2 రుద్రాక్షలు తెప్పించుకో. ఒకటి ఎర్ర బట్టలో కట్టి ఇంటిపైన మేకు కొట్టి సింహద్వారం పైన కట్టు. అద్దిల్లైనా పర్లేదు, సొంత ఇంటికైనా పర్లేదు. ఒకటేమో రోజు దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టి అగరత్తులు చూపించి ప్రతిరోజు రుణ విమోచన సిద్ధి, రుణ విమోచన సిద్ధి అని జపం చేసుకుంటూ ఉండండి 5 నిమిషాలు. అలా చేసుకుంటే నీ అప్పులన్నీ తీరతాయి. ఏం కంగారు పడకలేదు. నువ్వు కూడా జూపూడి రా, ఒకసారి భైరవదండం కొట్టించుకో, దరిద్రాలు ఏమైనా ఉంటే పోతాయి. జయం జయం అన్నాగా. ఇక జయం అంటే కథం అయిపోయిందని అర్థం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. హలో అమ్మా, మీ పేరు? రమ్య అండి. రమ్య గారు ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మాయి రమ్య. అమ్మాయి టీవీ సౌండ్ తగ్గించాలి ఫస్ట్. నా పేరు రమ్య అండి. టీవీ సౌండ్ తగ్గించమ్మా. తగ్గించా. మాకు వినపడకూడదు, వెనకాల సౌండ్ వినపడితే. ఏం కావాలి నీకు? సంతానం కాలేదు మా ఇది గురించి. ఎంతమంది? సంతానం అస్సలు లేదా? కాలేదు గురించి. సరే, నువ్వు మీ ఆయన పేరేంటమ్మా? శ్రీమన్. నక్షత్రాలు ఏంటి?
మా ఆయన తెలియదు కానీ మా ఆయన తెలుసు పుష్యమి నక్షత్రం. మరి పుష్యమి నక్షత్రం బలి నక్షత్రం కదా, నక్షత్ర బలి చేయించు. నక్షత్ర బలి చేయిస్తే సంతాన యోగం కలుగుతుంది. జయం. నెక్స్ట్ జయం అంటే ఏమైనా పూజ? నక్షత్ర బలి, నక్షత్ర బలి చేయించమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ పేరు? గారు బాగున్నారా? బాగున్నానమ్మా. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, వైజాగ్ అండి. లక్ష్మి గారు మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా లక్ష్మి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. అదే మీ వల్ల ఎన్నో నేర్చుకుని పూజ గురించి చాలా తెలుసుకున్నాను గురువుగారు. అయితే గురువుగారు ఒక వీడియోలో అప్పుడు రెడ్ క్లాత్ లో అదే 11 వక్కలు మిరియాలు అవన్నీ వేసి కట్టమన్నారు కదా, పీచుతీని కొబ్బరికాయ ఇంటికి దిష్టి కోసం. అవును. అది ఎన్ని రోజులు ఉంచాలి? అన్నాలు ఉంచాలి? ఎంత కాలమైనా ఉంచుకోవచ్చమ్మా. అంటే దాన్ని దూలలు పెడితే క్లాత్ మనం మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. అంటే ఒకటి గుర్తుంచుకో, ఆ బట్ట చీకిపోయింది అనుకో, ఆ మూట మొత్తం తీసి పడేయాలి. బట్ట మార్చుకోవడం కాదు, మూట మొత్తం తీసేసి ఎక్కడన్నా నీళ్ళలో వదిలిపెట్టేసేయాలి, లేకపోతే ఎవరో తొక్కని చోట పాతి పెట్టాలి. అంతే తప్ప గుడ్డ మార్చి పాత అవన్నీ వేసేయడం కాదమ్మా. మారిస్తే మొత్తం మూటే మార్చేయాలి. మూట మార్చేయాలి. అది ఇంకోటి గురుగారు, ఇప్పుడు ముత్యాలమ్మ పూజ చేసుకుంటాం గురుగారు, దీపారాధన. దానికి ఏ అష్టోత్తరంతో చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి? ముత్యాలమ్మకా? మా ఇంటి ఇలవేలుపు ముత్యాలమ్మ. ఇలవేలుపుకి ఎప్పుడైనా సరే దుర్గాదేవి గాని గౌరీదేవి గాని చేసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చేసుకోవచ్చు గురుగారు? చేసుకోవచ్చు. ఇలవేల్పులు గాని గ్రామ దేవతలు గాని ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు దుర్గా లేదా గౌరీ లేదా పార్వతి వీళ్ళకి సంబంధించినవి ఏమన్నా, లేకపోతే లలితాదేవి, వీళ్ళ నలుగురు చేసుకోవచ్చు. మళ్ళీ లక్ష్మి సరస్వతి ఇవి కాదు. శక్తి స్వరూపిణి అంటే సాక్షాత్తు పార్వతీదేవి జగన్మాత, ఆవిడికి సంబంధించినవి చేసుకోవచ్చమ్మా. గురువుగారు ఇంకొకటి, ఇప్పుడు ఇదేంటిది ఇంటికి కడతాం కదా గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయ కుళ్ళిపోయి ఆవిడ ఉట్టితో పారేయాలి, ఉట్టించుకొని ఉట్టించుకోవచ్చమ్మా. ఉట్టి మార్చాల్సిన పని లేదు, ఉట్టి చీకిపోతే మార్చాలి. అదే 15 నెలల రోజులు అయ్యింది, మొత్తం కుళ్ళిపోయింది, అందుకే బుట్టు మళ్ళీ ఎప్పుడన్నా గుమ్మడికాయ కుళ్ళిపోయిందంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి లేతకాయ అయినా కట్టేసి ఉండాలి, లేదు నజర్ ఎక్కువైపోయి నరఘోష ఎక్కువైపోతే గుమ్మడికాయ పాడైపోతుంది, దిష్టి ఎక్కువైపోతే. గురువు గారు అదే మా అబ్బాయి హస్త నక్షత్రం అమౌంట్ కట్టడానికి ఎలా అలా వెనక అయిపోతుంది గురు. హస్త నక్షత్రం ఆశ్లేషణ 2 నక్షత్రాలు ఉన్నాయి, అలా ఒకటి అనుకుంటే ఒకటి అలా లేట్ అయిపోతుంది. ముందు ఏదో ఒకటి చేయించేయమ్మా, లేట్ చేయదు. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి అమ్మా, నక్షత్ర బలి విషయంలో మీరు లేట్ చేసే కొద్దీ వాళ్ళకి జరగాల్సిన యోగాలన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం నక్షత్ర బలి విషయంలో కనుక ఆలస్యం చేశాము అంటే పిల్లలకి చేయిద్దాం, ఇప్పుడు కాదు వచ్చే నెల చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం, ఇంకా ఇప్పుడు చిన్నాడే కదా అంటే యథార్థానికి ఎంత ఫాస్ట్గా చేస్తే అంతమంది రోగం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు వేస్తే తగ్గుతుంది వైద్యం. అది ముదిరిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేని చూసారా. అలాగే నక్షత్ర దోషాలు కూడా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద కావాలంటే చూడొచ్చు, 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాల్లోనూ 18 బలి నక్షత్రాలనే ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏంటయ్యా అంటే అశ్విని, భరణి. చూసుకోండి ఒకసారి, మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయేమో ఈ నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. మళ్ళీ చూసుకోండి ఒక్కసారి, ఈ నక్షత్రాలు కనుక మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నక్షత్ర బలి చేయించుకోవాల్సిందే. ఆ నక్షత్రాలు ఏంటయ్యా అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర,
రేవతి. ఈ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో 9 నక్షత్రాలు సాఫ్ట్ శాంతం నక్షత్రాలు. ఈ 18 నక్షత్రాలు మాత్రం బలి నక్షత్రాలు. అంటే వీటికి పవర్ బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే పవర్ ఉన్నటువంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ జీవితం అంతే పవర్ఫుల్గా ఉంటుంది. సాఫ్ట్ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ జీవితం ఎప్పుడూ సాఫ్ట్గానే ఉంటుంది, పెద్ద పవర్ఫుల్ ఏముంటుంది, సామాన్యంగా నడిచిపోతుంది. పిల్లలకి యోగాలు కలిసి రావాలంటే, బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఉండాలంటే ఈ బలి నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాల్లోనే పుట్టాలి వాళ్ళు. పుడితేనే మనం అనుకుంటాం, అమ్మా పంతులు గారు చూశారు మంచి నక్షత్రం అంటే శాంతి లేదంట అనుకుంటాం కదా. శాంతి లేదంట అనుకునే నక్షత్రాల జీవితం అంతంత మాత్రంగానే నడిచిపోతుంది. ఎప్పుడైతే శాంతులు ఎక్కువ పడ్డాయో బలి నక్షత్రాలు, దానికి అర్థం ఏంటంటే వాడు పెరిగితే అంత పవర్ఫుల్ అయిపోతున్నప్పుడు వాడి జీవితం అద్భుతమైన జీవితం, యోగ జాతకుడు అని అర్థం. కాబట్టి పుట్టిన వెంటనే నక్షత్రం తెలుసుకున్న తర్వాత బారసాల రోజు శాంతి చేస్తాం, నక్షత్ర శాంతి చేస్తారు కదా, అలాగే అదే విధంగా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్ర బలి కూడా చేయాలి. ఆలస్యం చేయకూడదు. మన వాళ్ళకి, మన తెలుగు రాష్ట్రాల్లో నక్షత్ర బలి అంటే ఎవరికి తెలియదు దాదాపుగా. నక్షత్రం అంటే ఏదో శాంతి అనుకుంటారు, కానీ నక్షత్ర శాంతి చేయించాలి, నక్షత్ర బలి చేయించాలి. ఈ నక్షత్ర బలి అనేటటువంటిది 41 రోజుల పాటు జరిగేటటువంటి శాంతి ప్రక్రియ. 41 రోజులు జరుగుతుంది. ఇది ఇండియా మొత్తం మీద కేవలం మన చిర్రావూరి ఫౌండేషన్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఇండియా మొత్తం ఈ నక్షత్ర బలి ఎవరికీ తెలియదు. మన చిర్రావూరి ఫౌండేషన్లో మాత్రమే, మన అయ్యవార్లు మాత్రమే నిర్వహిస్తారన్నమాట 41 రోజుల పాటు. కాబట్టి ఈ నక్షత్రాల్లో ఎవరన్నా పుడితే నక్షత్ర బలి ఖచ్చితంగా చేయించండి. ఎందుకంటే నక్షత్రానికి పవర్ ఉండడం వల్ల వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు కూడా బిగిసిపోతాయి. ఏమోనండి, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళినా మంచి యోగ జాతకం మీ వాడికి కలిసి వస్తుంది అంటున్నారు, కానీ ఏం కలిసి రావట్లేదు అని అంటారు కదా. కలిసి రాకపోవడానికి కారణం మీ వాడిది బలి నక్షత్రం అయి ఉండడం వల్లే. ఆ బలి నక్షత్రం ప్రభావం వల్లే మీ వాడికి ఏది యోగాలు కలిసి రావట్లేదు. అదే కనుక మీ వాడిది బలి నక్షత్రానికి తగినటువంటి పరిహారం నక్షత్ర బలి జరుగుంటే యోగాలు యోగించడం మొదలు పెడతాయి. కాబట్టి మీరు విత్తనం నేలలో పాతేసి వదిలేస్తే విత్తనం మొక్క వచ్చేది గుర్తుంచుకోండి. నేలలో పాతి రోజు కాసి నీళ్లు పోస్తూ ఉండాలి దానికి. అప్పుడు మాత్రమే విత్తనం మొలకెత్తి చెట్టు అవుతుంది. అంతే తప్ప మేము విత్తనం పాతేసామండి, ఆ దండం పెట్టేసామంటే మొక్క రాదు. ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో విత్తనానికి పోసే నీళ్ళనే నక్షత్ర బలి. 41 రోజుల పాటు నీళ్లు పోయాలంటే విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టు అవ్వాలంటే. కాబట్టి ఈ 41 రోజుల పాటు జరిగేటటువంటి ప్రక్రియకే నక్షత్ర బలి అని పేరు. కాబట్టి బలి నక్షత్రాల్లో ఎవరన్నా పుడితే ఖచ్చితంగా నక్షత్ర బలి చేయించండి. మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ ఇక్కడ కనపడుతోంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెడితే వాళ్ళు మీకు ఒక కార్డు పంపిస్తారు. ఆ కార్డులో వివరాలు ఉంటాయి, చూసుకోండి. అలాగే ఒకే నక్షత్రంలో ఒకే ఇంట్లో ఇద్దరు ఒకే నక్షత్రంలో పుట్టారనుకోండి, ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలుండి, ఇద్దరిది కానీ ముగ్గురు కానీ ట్విన్స్ అయ్యుండి, లేదా అన్నదమ్ములు అక్కాజెల్లు ఇద్దరు ఒకే నక్షత్రం అయ్యండి, లేదా తల్లి కొడుకు తండ్రి కూతురు మేనత్త మేనమామ తాత మనవడు మనవరాలు ఇట్లా ఒకటే నక్షత్రం ఇంట్లో ఇద్దరుకుంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు. దానివల్ల ఏమవుతుంది, ఒకళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకళ్ళ జీవితం డౌన్ అయిపోతుంది, తక్కెళ్ళలాగనమాట. లేదా ఇద్దరి జీవితం డౌన్ అయిపోతుంది, లేదా ఒకళ్ళ జీవితం బాగుంటుంది, ఇంకోటి అనారోగ్యాలు, రోగాలు, మనశ్శాంతి లేకపోవడం, పాడైపోవడం, పిల్లలు, ఇటువంటి ప్రభావాలు ఉంటాయి. కాబట్టి దానికి కూడా ఏక నక్షత్ర బలి అని జరిపించాలన్నమాట. అది కూడా కేవలం మన చిర్రావూరి ఫౌండేషన్లో మాత్రమే జరుగుతుంది. ఇదిగో నెంబరు కనపడుతుంది కదా, 8855 69579. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంతకాలమైనా చిర్రావూరి గారు టీవీలో వచ్చినా రాకపోయినా మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ మాత్రం ఇదే. ఇది వాట్సాప్ నెంబర్. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టారనుకోండి, ఏదైనా మీకు తెలుసుకోవాలనిపించి, గురువుగారు టీవీ ఛానల్లో రావట్లేదండి, యూట్యూబ్లో ఎక్కడ వస్తున్నారు నిన్న అని తెలుసుకోవాలనుకున్నా దీనికి మెసేజ్ పెడితే వీళ్ళు చెప్తారు. ఏదైనా సరే మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ మాత్రం ఇదే, గుర్తుంచుకోండి. మీరు ఏదైనా కనుక్కోవాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి, ఫోన్లో చేయొద్దు. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అలా పెడితే కానీ ఖచ్చితంగా మీకు రిప్లై అనేది వస్తుంది. నక్షత్ర బలి చేయించండి అమ్మా, అన్నీ సర్దుకుంటాయి. నక్షత్ర బలి ఆలస్యం చెయ్యొద్దు. ఇప్పుడు చేయించేస్తే నక్షత్ర బలి నెక్స్ట్ ఇయర్ దాని పవర్ కనపడడం స్టార్ట్ అవుతుంది. అంటే వెంటనే చేయిస్తే వాళ్ళకి కలుగుతుంది. లేట్ అయ్యే కొద్దీ ఇంకా లేట్ పెరిగిపోతూ ఉంటుంది, ఆ పవర్ కనపడదు. ఎంతకాలమైనా ఏంటో అండి, ఏం కలిసి రావట్లేదు, చేద్దాం అనుకున్నా కుదరట్లేదండి అని అనుకోకుండా అప్పో సొప్పో కష్టమో నిష్ఠూరమో బలి నక్షత్రాలని ఇంట్లో నక్షత్ర బలి చేయించేసేయండి. అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితానికి మీరు
మంచి మార్గం ఏర్పాటు చేయాలి. పిల్లలు కనగానే సరిపోదు, పిల్లలకి మంచి చదువు విద్యాబుద్ధులు నేర్పించాలి కదా వాళ్ళకి బాగుపడాలంటే. అలాగే వాళ్ళు బలి నక్షత్రాల్లో పుడితే నక్షత్ర బలి చేయించినప్పుడు మాత్రమే మీరు వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చినట్టు. లేకపోతే వాళ్ళు పెద్ద ఇద్దరు తిట్టుకుంటారు, ఏంటో నాకేం కలిసి రావట్లేదు, మా నాన్న నాకు నక్షత్ర బలి చిన్నప్పుడు చేయించుంటే బాగుండేది, నాకు 5 ఏళ్ళప్పుడు చేయించుంటే బాగుండేది, 10 ఏళ్ళప్పుడు చేయించుంటే బాగుండేది, నాకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు చేయించేస్తే బాగుండేది, నాకు 40 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా మా నాన్నతో చెప్తూనే ఉన్నా నక్షత్ర బలి చేయించండి అని మా అమ్మ చెప్తోంది, మా నాన్న చేయించలేదు. ఇప్పుడేమో 60 ఏళ్ళు వచ్చేసే ఇప్పుడు నేను చేయించుకోవాల్సి వస్తుంది నక్షత్ర బలిని. తర్వాత మిమ్మల్ని తిట్టుకోకుండా వాళ్ళ జీవితానికి మంచి మార్గం చూపించాలంటే నక్షత్ర బలి చేయించుకోవాల్సిందే. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు చంద్రకళమ్మ. చంద్రకళ గారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాసేనంలో గురుగారు. చెప్పు తల్లి. గురుగారు, తలస్నానం చెయ్యండి, శివాభిషేకం చేయొద్దా అండి? అంటే మగవాళ్ళైతే ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. తలస్నానం నాకు కొంచెం తల ప్రాబ్లం అన్నమాట, నరాలు వీక్కున్నాయి. అలా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కాసిన వీపూది నీళ్ళ చుక్కలు తల మీద చల్లుకుంటే సరిపోతుంది. మామూలు స్నానం చేసి తల మీద కొద్దిగా వీపూది నీళ్ళు చల్లుకోండి, చేసుకోవచ్చు, మీ ఇబ్బంది లేదు. సరే గురుగారు. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, శ్రీమాత్రేనమ్మ. అమ్మా శ్రీమాత్రేనమ్మ, మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి? తూర్పు గోదావరి జిల్లా అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. శ్రీమాత్రేనమ్మ అండి. చెప్పమ్మా, ఎవరు మాట్లాడేది? పద్మావతి అండి. ఏ పద్మావతి? తూర్పు గోదావరి జిల్లా అండి. చెప్పమ్మా. అండి మా దూపుడు రావచ్చు అనుకుంటున్నామండి. ఎప్పుడు వస్తారు? వెండి కొంచెం ఈయనకి పాలు లాగేసిందండి మొన్న. దాని గురించి అండి కొంచెం ఆ దేవుని కలుసుకున్నానండి. నడుస్తున్నానండి ఇప్పుడు. వెంకటబాబు, జూపూడి వెంకటబాబుకి దండం పెట్టుకోగానే మార్పు కనపడింది. మార్పు కనిపించిందండి. పోన్లే అమ్మా పాపం. కొంచెం నోరునండి కొంచెం చెయ్య రావాలండి, అంటే అంత దూరం కాదండి, సావలకోట నుంచి రావాలండి. అదేలేమ్మా పాపం. ఆయన అంటున్నారండి మీ గురించి రోజు తలుచుకుంటున్నారండి, లేదండి ఆ రోజు మీ మాట తలుచుకుంటున్నారండి. నాకు అక్కడ తీసుకుని వెళ్ళి గురువు గారి చేత కొట్టించండి, నాకు మాట వచ్చేస్తుంది అనేసండి ప్రతి రోజునండి. ఇంకా మరి కొంచెం ఓపిక వచ్చాక తీసుకురామ్మా. అదే అంటున్నామండి, ఓపిక వచ్చిన తర్వాత అంటే తీసుకురావకపోతే ఆయన అలా కుదరదా, ఆయన చూడాలా, నేను ఆ దేవుణ్ణి చూడాలా అంటున్నారండి. జూపూడి స్వామిని చూడాలి, చిర్రావురి గారితో దండం కొట్టించుకోవాలి. మీ చేత దండం కొట్టించుకోవాలంటే ఆయన సొంత పూర్తి నయమైపోతుంది. నయమైపోతుందమ్మా, ఏం కాదు, కొంచెం ఓపిక చేసుకున్నాక రండి, కంగారు పడకండి. అదే చెప్తున్నారండి. మా అబ్బాయి అంటున్నారు, డాడీ నువ్వు ఇంట్లో అసలు నల్లపోతున్నారండి, చిన్న ఆ దేవుని దంచుకున్న తర్వాత చిన్న అడుగులు వేస్తున్నారండి. పోలేమ్మా పాపం వేస్తున్నారండి. ఇంకో కొంచెం ఇదవని డాడీ తీసుకుని వెళ్తాను మీ గురువు గారి దగ్గరికి అంటున్నారండి. అంటే ఈయనకి ఏంటంటే అండి, ఆయన మీరు సిద్ధాంతం వచ్చారు కదండి, ఆ సిద్ధాంతం వచ్చినప్పుడు రాలేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, పట్టించుకోలేదు, నాకు ఇలాగ ఇంటికి వచ్చేసింది అని పెట్టేసుకున్నారండి మనసు. అయ్యో అదేం లేదులేమ్మా, జూపూడి వచ్చినప్పుడు కొడతానులే, సరేనా? అదే అలాగే చెప్తున్నామండి. కూడా కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి, మా ఇద్దరు పెళ్లి అవ్వాలండి. తప్పకుండానమ్మా, ఆయన కొంచెం ఓపిక వచ్చాక తీసుకురండి. అదే అండి, అదే చెప్తుంటే అలా అంటున్నారండి. నేను చెప్పాను, చెప్పు, కంగారు పడద్దు, నిదానంగా కొంచెం ఓపిక, ఇంకా స్వామిని దండం పెట్టుకోమని రోజు పెట్టుకుంటే తప్పకుండా రోజు ఇంకా దండం పెట్టుకుంటున్నారండి. చెయ్యి రాపోయినా చెయ్యి పోయిందా అనుకుంటున్నారండి. పోలే అమ్మా పాపం, పోయిందా అనుకుంటున్నారండి. మీరు ఆశీర్వదించండి ఆయన్ని. ఇప్పుడు మీ దేవుడి ఉంచండి, ఆయన మళ్ళీ ఇంకా బాగా నచ్చేస్తారండి. సరేనమ్మా, తప్పకుండా అమ్మా. అప్పుడు ఆ స్వామిని మిమ్మల్ని తలుచుకుంటేనే అడుగులేస్తున్నారండి. పోలేమ్మా, ఏం కాదు, స్వామిని తలుచుకోమను, శ్రీమాత్రే నమః అనుకోమను, తప్పకుండా కొంచెం ఆరోగ్యం బాగున్నాక ఆయన తీసుకురా తల్లి. జయం తల్లి, ఏం కంగారు పడకండి. జయం. ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి నేను కూడా జూపూడి స్వామిని వేడుకుంటున్నాను. జూపూడి స్వామి పవరే అది,
ఆయన పవరే నేను చెప్పడం కాదు, ఆ పవరే అంత. ఎందుకంటే నేను మామూలుగా ఏ గుడికి ఎక్కువసార్లు వెళ్ళను, ఒకసారి దర్శనం చేసుకుంటే అయిపోయింది చాలు అనుకుంటా. అలాంటి జూపూడి వెంకన్నబాబు గుడికి ఇప్పుడు 8 సార్లు వెళ్ళాను నేను 2 నెలల్లో. ప్రతి శనివారం అక్కడే వెళ్తున్నా. పుష్పయాగం అని చెప్పి ముందోసారి వెళ్ళా, మళ్ళీ మన ఆదివారం నాడు అక్కడే ఉన్నా, మళ్ళీ ఈ శనివారం వెళ్తా. ఎంత పవర్ ఉంటే చిర్రావూరి గారు ఒకటి నమ్మారంటే ఎంతో పవర్ ఉంటే తప్ప నమ్మరు, చెప్పరు. అది మీకు తెలుసు. ఏం కంగారు పడకండి, స్వామివారిని దర్శనం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. చిర్రావూరి గారు అక్కడ ఉంటారు. నిదానంగా కొంచెం ఆరోగ్యం రాగానే తీసుకురామ్మా, భైరవ దండం కొట్టండి, అన్ని రోగాలు పరార్. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు సీత. బాగున్నారా? సీత గారు బాగున్నారా? మాట్లాడండి అమ్మా గురువు గారితో. సీత గురుగారు మీతో మీ మీద కోపం వచ్చేది నాకు. నా మీద ఎందుకు నీకు కోపం? మీరు లైవ్ కి రానంటున్నారు కదా, మీరు నాకు మాట ఇచ్చారు. ఏమని? ఎప్పుడు వస్తానని. ఎప్పుడు వస్తానంటే నేను వచ్చేటప్పుడు చెప్పా, ఉగాది చెప్పేటప్పుడు సంవత్సరం వస్తానని చెప్పాను. సంవత్సరం అన్నారు అన్నాను, ఇంకా 6 నెలలు ఎక్కువ వచ్చాను. ఒకసారి నేను అన్నాను మీరు ఎప్పుడు రావాలంటే ఎప్పుడు వస్తాను నేను అన్నారు. మాలాంటి వాళ్ళు ఏమవుతారండి, అందరికి యూట్యూబ్లు రావు, అందరూ కొనుక్కోలేరు ఫోన్లు. నా గురించి అయినా రావాలి మీరు. అలా కాదు, కొనుక్కోవాలి అందరూ. కొనుక్కోవాలంటే అవసరమైతే మీ ఆయన పేక పట్టైనా సరే కొనిపించుకో. మా ఆయన అప్పుడు నాకు పీకి పట్టుకుంటాడండి. కావాల్సి వచ్చిందా? చెప్పు, అన్నయ్య గారు వస్తున్నారని చెప్పు. మరి మీరు అలా మీరు రావాలంటే కుదరదు. అవసరం దాని పేక పట్టైనా చెవి మెలేసైనా సరే కొనిపించుకో. అలా కాదు, నా మాటనండి, మీరు రావాలండి. మాలాంటి వాళ్ళు ఏమవుతారండి. ఇంకా నాకు టైం సరిపోవట్లేదమ్మా, ఓపిక ఉండట్లేదు. ఫస్ట్ నేను వారంలో చెప్పేది విను, నేను ఎందుకు రావట్లేదు అనేది కొన్ని కారణాలు చెప్తాను మీకు. అసలు కారణం వేరే ఉంది కానీ అన్నీ చెప్పుకోలేం కదా. ఒకటి, నేను ఇక్కడికి రావాలంటే గంటసేపు 5 గంటలకు ప్రారంభించి 6 గంటలకు ఇక్కడ కూర్చుని గంటసేపు మీకు కనపడుతున్నా సంబరంగా ఎలా కూర్చుంటున్నారు, టీవీల ముందు చూసేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. చిర్రావూరి గారు నవ్విస్తారు, మీరు నవ్వేస్తున్నారు, అయిపోతుంది, బాగానే ఉంది. ఇక్కడ నేను 5 గంటలకు ఇక్కడ కూర్చోవాలంటే ఇంట్లో మధ్యాహ్నం ఎందుకు బయలుదేరాలి తెలుసా? 2:30కి బయలుదేరాలి. అప్పుడు బయలుదేరితే ఇక్కడ 5ంటికి నేను కూర్చోగలుగుతా. మళ్ళీ 6ంటికి అయిపోయాక మళ్ళీ ఇక్కడ ఇప్పుడు బయలుదేరితే 6 గంటలకి బయలుదేరితే అయిపోగానే బయలుదేరితే ఇంటికి వెళ్ళినప్పుడు 8-8:30 అవుతుంది. అంటే 5 గంటలు, ఇక్కడ గంటతో కలిసి 5 గంటలు 6 గంటలు టైం అంతా పోతుంది. మధ్యాహ్నం 2ంటి దగ్గర నుంచి రాత్రి 8:30-9 వరకు నేను ఇంకా ఏ పని లేదు, ఇంకా అయిపోయింది. ఇక్కడ ఈ గంట ఇలా అయిపోయింది. అది మెయిన్ కారణం. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి శనివారం కూడా జూపూడిలో ఉంటున్నా. శనివారం దాదాపు కొన్నిసార్లు ఆదివారం కూడా అందుబాటులో ఉంటున్నాను నేను పని బట్టి. శుక్రవారం నాడు బయలుదేరతా, ఇక్కడి నుంచి వెళ్ళి వేరే పనులు చూసుకుని అన్నీ వెళ్తా కదా. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు లైవ్ పోతుంది. ఇక్కడికి వచ్చేది అక్కడ ఉంటున్నా. అంటే ఇంకా వారంలో 4 రోజులు. ఈ 4 రోజుల్లో నాకు విజయవాడ వెళ్ళి కాళ్ళు నొప్పి వచ్చిందనుకో ఇంకో రోజు పోతుంది, గట్టిగా వర్షం పడిందనుకో ఇంకో రోజు పోతుంది. అలాగే లైవ్కి వారానికి 2 సార్లు 3 సార్లు రావడం జరుగుతుంది. నేను ఏమనుకున్నాను అంటే 5-6 గంటలు ఇక్కడికి వేస్ట్ చేసుకోవడం కంటే అదే 5-6 గంటల్లో సాయంత్రం ఇదే టైం, ఇదే 5ంటికి, 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు నుంచి సాయంత్రం ఇదే 5 గంటలకి మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇస్తా. ఫోన్లు చేస్తే నేను గంట సేపు కదా, ఇక్కడ గంటకి 6ంటికి అయిపోతుంది కదా, అక్కడైతే 6 కాదు 7 కాదు 8 అయినా రోజుకి 3 గంటలైనా లైవ్లో మాట్లాడతాను మీతో. గంట కాదు 2 గంటలో 3 గంటలో. మీరు ఎప్పుడైతే ఫోన్లు చేయడం అమ్మాయి అనుకుంటారో అప్పుడు ఆపుతా. అందుకని ప్రతిరోజు అక్కడి నుంచి లైవ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే మన జూపూడి స్వామిని సేవించుకోవాలి. జూపూడిలో నేను ఒక గోశాల పెడుతున్నా. మన జూపూడిలో వెంకన్నబాబు గుడి దగ్గర నేను ఒక గోశాల పెడుతున్నా. సప్తగో ప్రదక్షిణశాల అని ఒక గోశాల పెడుతున్నాను. 7 ఆవుల్ని పెట్టబోతున్నా. 6 ఏవో దేశవాళీ ఆవులు, ఒకటేమో మన ఈ ఉంటుంది కదా కపిల గోవు, 6 ఏమో మామూలు ఆవులు, ఒకటేమో కపిల గోవు. మొత్తం 7 గోవుల్ని సేవించుకుంటూ అక్కడ చక్కగా యజ్ఞవాటికి ఒకటి కట్టుకుని అక్కడ స్థలంలో గోశాల చూసుకుంటూ యజ్ఞాలు ఎవరన్నా వచ్చేవాళ్ళంటే హోమాలు పూజలు అక్కడ చేయించుకుని ఏర్పాటు చేసుకుంటూ మన నక్షత్ర బళ్ళు అవన్నీ కూడా అక్కడికి మార్చుకుని, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది కదా అక్కడికి మార్చుకుని చక్కగా వీలైనప్పుడల్లా స్వామివారి దర్శనం చేసుకుంటూ, హైదరాబాద్లో పనులు ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తూ, లేనప్పుడల్లా అక్కడ అందుబాటులో మీ అందరికీ ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక బృహత్తరమైన ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటివరకు హైదరాబాద్లోనే ఉండిపోయాను నేను.
ఇప్పుడు అలా కాదు, అందరూ హైదరాబాద్ రాలేరు కదా నా కోసం. కాబట్టి ఏ విజయవాడ పక్కన జూపూడి లాంటి చోట నేను ఉన్నాను అనుకోండి, వారంలో 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరందరూ వచ్చి నన్ను కలవచ్చు, నాతో మాట్లాడచ్చు, నా దగ్గర ఆశీస్సులు తీసుకోవచ్చు అని ఉద్దేశంతో నేను అక్కడ వారంలో 3-4 రోజులు అక్కడే ఉండే ప్రయత్నం చేయబోతున్నా రేపు రాబోయే రోజుల్లో. అందుకని ఒక స్థలం తీసుకుని దాంట్లో గోశాల పెడదామనే ఉద్దేశంలో నేను ఉన్నా. అప్పుడే ఆల్రెడీ మాకు 2 భక్తులు మీలాగే ఇలా చూసేవాళ్ళే, గోశాలకి మేము ఆవులు ఇస్తామండి, ఆవుకి ఎంత ఖర్చు అయితే అంత మేము ఇస్తామని ఒక ఆవు 2 ఆవులకి ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఇంకా 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులకి ఎవరు ఇస్తారో మీలాంటి భక్తులే ఇస్తారు. నేను ఎవరిని ఇవ్వండి అని అడగను, నేను రిక్వెస్ట్ చేయను. నేను నోరు తెరిచి అడిగింది ఒక్కసారి అడిగా, అమ్మ మన సీతమ్మ తల్లి గుడికి విరాళం ఇవ్వండి అని అడిగా. అదొక్కటే అడిగారు, మీరు చక్కగా విరాళం ఇచ్చారు. ఇన్ని డబ్బులు పట్టుకొని మన సీతమ్మ తల్లి గుడి కట్టించాను. అక్కడ శ్రీలంకలో అలాగే మనం ఇచ్చిన విరాళానికి తగ్గట్టుగా వాళ్ళు మనని అందరినీ గౌరవించారు. వాళ్ళు మనల్ని చక్కగా కూర్చోబెట్టి గౌరవించుకుని చాలా మనల్ని సంతృప్తిపరిచారు వాళ్ళు. కాబట్టి నేను ఇంకా ఎవరిని గోశాలకి విరాళం ఇవ్వండి అని అడగదలుచుకోలేదు. ఎందుకంటే మనకి కోమలి విజయవాడలో ఉంటుంది, కోమలి, తర్వాత మన పాలంగి చక్రమ్మ, వీళ్ళందరూ కూడా ప్రతి నెల ఇంత గోశాలకు వేస్తారు. నేను అడగలేదు వాళ్ళని, వాళ్ళు ఆటోమేటిక్గా ఫోన్పే చేసేస్తారు, గోశాలకు విరాళం అని స్క్రీన్ షాట్ పెట్టేస్తారు, ఫోన్లో మనకు పెట్టేస్తారు. నేను ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. ఇప్పటికే చాలామంది గోశాలకి గోగ్రాసం నిమిత్తం విరాళం ఇస్తున్నారు. అలాగే ఇంకా 5 గోవులు ఉన్నాయి, 5 గోవులకు ఇచ్చేవాళ్ళు వస్తారు. కాబట్టి మీ అందరి సహకారంతో గోశాల నడుపుదాం. మీ అందరూ వచ్చి దర్శనం చేసుకుని సప్తగో ప్రదక్షిణశాల విశేషంగా అక్కడ 7 ప్రదక్షిణాలు చేస్తే చాలు, మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి విధంగా ప్రతిరోజు అక్కడ హోమగుండంలో హోమం జరిగేటటువంటి విధంగా నేను ఏర్పాటు చేయబోతున్నా మన జూపూడి వెంకటబాబు గుడికి దగ్గరలో. అక్కడ ఆ పక్కన కూడా స్థలం కూడా చూస్తున్నాం. కాబట్టి ఆ పనుల్లో ఉంటున్నాను. కాబట్టి ఇంకా అస్తమాటు టీవీ పెట్టుకుని టీవీకి వచ్చే అవకాశం నాకు లేదు. అందుకని మీ అందరికి కూడా ఈ నెలాఖరు లోపల నేను రోజు సాయంత్రం ఇదే టైంకి ఈ టైము లైవ్కి వస్తా కదా, నెలాఖరు వరకు వస్తా. ఆగస్టు 1వ తారీఖు నుంచి సాయంత్రం ఇదే టైంకి నేను ఎక్కడుంటే అక్కడ, నేను బెంగళూరులో ఉన్నాను అనుకోండి, అక్కడే ఫోన్ ఆన్ చేసి మీకు లైవ్ ఇచ్చేస్తా. నేను ఎక్కడుంటే అక్కడ ఇచ్చేయచ్చు. నేను విజయవాడ జూపూడి గుళ్ళో ఉన్నాను అనుకోండి, గుళ్ళోంచి మీకు లైవ్ పోండి. ఒకవేళ గోశాల స్టార్ట్ చేసామనుకోండి, ఆ గోశాల గోవుల మధ్యలోనే కూర్చుని కుర్చీ వేసుకుని అక్కడి నుంచే లైవ్ ఇస్తా మీకు. కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి. ఇక నుంచి గంటే కాదు, రోజుకి 3-4 గంటలు 5 గంటలైనా నేను మీకు అందుబాటులో ఉండాలి. పొద్దున్న 1 గంట, సాయంత్రం ఒక 2-3 గంటలు మీకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే చిర్రావూరి గారి కోసం నేను సిద్ధాంతం వస్తే నన్ను కలవడానికి ఒకసారి వస్తే ఏప్రిల్ నెలలో 20,000 మంది వచ్చారు చిర్రావూరి గారిని కలవడానికి, దండం పెట్టుకోవడానికి. మళ్ళీ జూన్ 8వ తారీఖు వస్తే 30,000 మంది వచ్చారు. జూపూడి వస్తుంటే వారానికి 1000, 2000, 3,000 అలా పెరిగిపోతున్నారు ఎప్పటికప్పుడు. మొన్న శనివారం ఉంటే శనివారం 1000 మంది వచ్చారు, ఆదివారం ఉంటే ఆదివారం 1000 మంది వచ్చారు. మామూలు రోజుల్లో కూడా వస్తున్నారు చిర్రావూరి గారు ఉన్నారా అని. పాపం వాళ్ళకి తెలియదు కదండి శని ఆదివారాలు ఉంటానని. రేపు శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసం మొత్తం మీకు అందుబాటులో ఉండాలి నేను. కాబట్టి నేను ఇక్కడ టీవీలు పట్టు కూర్చుంటే నా వల్ల కాదు. కాబట్టి నేను ఇంకా జనంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నా, జనంతోటే తిరగాలనుకుంటున్నా. ఒక గోశాల ఏర్పాటు చేసిన మీ అందరికీ అందుబాటులో ఉండాలి. ఎంత అందుబాటులో ఉండాలంటే మీరు రాత్రి బస్సు ఎక్కితే పొద్దున్న దిగి హైదరాబాద్ రావడం కాదు, మీరు అక్కడ బస్సు ఎక్కి మీకు త్వరలోనే మన చంద్రబాబు గారు ఫ్రీ బస్సు ఇచ్చేస్తున్నాడు, త్వరలోనే వస్తుంది అది కూడా, ఆడవాళ్ళందరికీ ఫ్రీ. కాబట్టి మీ ఇంటి ముందు బస్సు ఫ్రీగా ఎక్కి జూపూడిలో దిగి డైరెక్ట్గా చిర్రావూరిని కలవడానికి మీకు ఫ్రీ బస్సు వచ్చే టైంకి నేను అక్కడ గోశాల రెడీ చేసుకుని ఇంకా నేను అక్కడ కూర్చోవాలి. ఆ పని మీద ఉన్నాను అన్నమాట. కాబట్టి నేను చేసే పని మంచి పని. కాబట్టి నాకు సహకరించండి. మన గోశాల కూడా ఏర్పాటు చేస్తున్నాను, దానికి కూడా మీరు సహకరించండి. మీ సహకారం లేకుండా ఏం చేయలేను నేను. ఎందుకంటే నేను ఉద్యోగం మానేశా మీకోసం, ఇప్పుడు టీవీ కూడా మానేస్తున్నా మీకు అందరికి అందుబాటులో ఉండాలని. కాబట్టి ఇక గోశాలని చూసుకుంటూ నాకు గోవులంటే మహా ఇష్టం. నాకు వచ్చే ఆదాయంలో, నాకు వచ్చే జీతంలో సగం పైగా నేను గోశాలకే ఖర్చు పెడతాను. నేను ఎక్కడన్నా గోశాల కనపడిందంటే వెంటనే అక్కడ విరాళం ఇచ్చేసి గోవులకు 1 సంవత్సరం గ్రాసం ఇచ్చేస్తూ ఉంటాను. అలా చేస్తూ ఉంటాను. నాకున్న ఆస్తిలో సగభాగం నేను సంపాదించిన దాంట్లో, జీవితం మొత్తం మీద ఇప్పటి వరకు నేను ఈ 40 ఏళ్ళలో సంపాదించిన దాంట్లో సగం గోశాలకి ఇచ్చేసాను నేను. అలాంటి వాడిని ₹1 మీ దగ్గర తీసుకుంటున్నానంటే ఆ రూపాయికి నా రూపాయి కూడా కలిపి నేను గోశాలకి ఇచ్చేసి గోశాలకు ఖర్చు పెడతాను. కాబట్టి నేను ఇంక మీతో పూర్తిగా మీతో కలిసిపోయి ఉండాలనుకుంటున్నా, మీకు అందుబాటులో ఉండాలనుకుంటున్నా, మీరు పిలిస్తే పలకాలనుకుంటున్నా, మీ కష్టాలన్నీ చెప్పుకోవడానికి అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేను టీవీలో రావట్లేదని మీరేం బాధపడద్దు. గంట టీవీలో రాకపోయినా 4-5 గంటలు మీకు యూట్యూబ్లో రోజు లైవ్లో కనపడుతూ ఉంటా, మీతో మాట్లాడుతూనే ఉంటా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. కాల్ డిస్కనెక్ట్ అయింది గురువుగారు. కాబట్టి మీరందరూ చిర్రావూరి గారు ఏదో దూరం అయిపోతున్నాడు వెళ్ళిపోతున్నారని అనుకోకండి.
మాకు ఫోన్ లేదండి అనకండి. మీ వాళ్ళ పీకలు పట్టండి, మొగుళ్ళు పీకలు పట్టి ఫోన్లు కొనిపించుకోండి. మా అన్నయ్య గారు వస్తారు, చిర్రావూరి గారు అని చెప్పి చక్కగా కొనిపించుకొని పిల్లల్ని అడగండి. మాకు ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేయడం రాదండి అనకండి. యూట్యూబ్ ఓపెన్ చేయడం రాకుండానే మీరు టీవీ పెట్టడం, ఛానల్స్ నొక్కడం మీకు ఎలా వచ్చింది? పుట్టుకతోనే రాలేదు కదా. స్విచ్ చేయడం, టీవీ పెట్టడం, ఛానల్ వెతుక్కోవడం, సౌండ్ పెట్టుకోవడం మీకు పుట్టుకతోనే రాలేదు కదా. అలాగే ఇది కూడా ఒకసారి చూస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మా పద్మావతి గారు తెలుసు కదా, మన పద్మావతి గారు, ఆవిడ మొదటి 4 రోజులు లైవ్లో పొద్దున పూట రోజు 10ంటికి లైవ్ ఇస్తున్నాను కదా పొద్దున పూట. ఆ లైవ్కి ఫోన్ చేసి, గురువు గారు మీతో ఫోన్ మాట్లాడుతుంటే మీరు కనపట్టలేదండి, నాకు బాధగా ఉందండి, ఇదివరకు టీవీలో సౌండ్ తగ్గించి చూసేవాళ్ళం. 2 రోజుల నుంచి ఆవిడ ఏమంటుంది, గురువు గారు మీరు లైవ్ చూస్తూనే మీతో ఫోన్లో మాట్లాడుతున్నానండి నేను అని చెప్పి ఆవిడ నాతో మాట్లాడుతుంది. నాకు ఇప్పటివరకు రాదండి, ఇప్పుడు నేర్చేసుకున్నాను నేను అంటుంది ఆవిడ. ఇదంతా నీల సరస్వతి అమ్మవారి ప్రభావాన్ని ఆవిడ మీదకు తోసేసింది. ఆ శ్యామలాదేవి అనుగ్రహం అని అంటుంది. మీరు నేర్చుకుంటే అన్నీ చేయగలరు. ఒకవేళ కనుక మీ దగ్గర ఫోన్ లేకపోయినా మీ పిల్లలో పక్కటి పిల్ల, బాబు ఒకసారి చిర్రావూరి గారు లైవ్ ఇస్తాడే, సాయంత్రం 5 అయిపోతుంది, చిర్రావూరి గారు యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఓపెన్ చేయండి అంటే ఎందుకు ఓపెన్ చేయరు? మన అసలు పిల్లలే మన ఫ్యాన్స్. చిర్రావూరి గారి ఫ్యాన్స్ ఎవరైనా అంటే చిన్న పిల్లలే. జూపూడు వచ్చి నా చేత భైరవదండ దెబ్బలు తినేవాళ్ళు ఎక్కువ మంది పిల్లలే తింటున్నారు. ఈ వారం అబ్బా అనుకుంటే వీపు అనుకుంటూ వెళ్తారు, మళ్ళీ వారం రెడీ అవుతారు మళ్ళీ దెబ్బ తింటాను. వాళ్ళకి ఇష్టం అలాగా, ఎందుకంటే వాళ్ళ మార్పు వస్తుంది, చదువు వస్తుంది. చిర్రావూరి గారు భైరవదండం కొట్టిన తర్వాత బాగుందండి, మాకు అంతా చాలా హాయిగా ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు, ఆరోగ్యం బాగుంటుంది, జూపూడు వచ్చాక మాకు హాయిగా ఉంటుందని అనుకుంటున్నారు కదా. ఇదే విధంగా రాబోయే శ్రావణ మాసం, తర్వాత భాద్రపదం, తర్వాత ఆశ్వీజం, తర్వాత కార్తీకం, తర్వాత ధనుర్మాసం, మార్గశిరం, ఈ 5 నెలల్లో కూడా నేను మీకు అందుబాటులో ఉండి మీ చేత పూజలు చేయిస్తా. ఏం కంగారు పడకండి, నేను ప్రతి పూజ మీతో చేయిస్తా. కొన్ని పూజలు ఇంట్లోంచి చేయించవచ్చు, కొన్ని పూజలు గోశాల అయితే గోశాలలోంచి మీ చేత పూజ చేయిస్తా. చక్కగా హాయిగా అక్కడి నుంచి లైవ్లు ఇస్తా. ఎందుకు కంగారు పడుతున్నారు? నేను మీకు అందుబాటులోనే ఉంటాను కదా. జయం. ధన్యవాదాలు చిర్రావూరి గారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.